దీని అమ్మ జీవితం పొద్దున్న ఎవడి మొఖం చూసానా గానీ, మామ సెంచరీ మిస్ అయిపోయింది. అసలు ఈ శుక్రవారం క్రికెట్ మ్యాచ్ ఏమైందో చూసేయండి. పుష్ప కువైట్ పుష్ప. ఇక శుక్రవారం క్రికెట్ ఆడడానికి వెళ్ళాలి కాబట్టి మార్నింగ్ అయితే లేసేసాం. అలా లేచి వాష్రూమ్ దగ్గరికి వెళ్ళాం. వాష్రూమ్లో అయితే ఎవరో ఉన్నారు. అదేంటో నేను ఎప్పుడు వాష్రూమ్ వెళ్ళాలన్నా ఎవరో లోపలనే ఉంటారు. కడుపు లోపల అయితే గందరగోళంగా ఉంది. ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఫ్లాట్ కిందకైతే దిగేసాం. ఈ కువైట్‌లో ఈ బాత్రూమ్స్‌తో పెద్ద గోల అసల. అదే ఇంటి దగ్గర మా ఊరు గుట్ట మీదకి పోతే ఆ ప్రశాంతత అబ్బా! ఇక టైం అయిపోతుందని మ్యాచ్‌కైతే అలానే స్టార్ట్ అయిపోయాం. క్రికెట్‌లో పిచ్చుండోనికి ప్రతిరోజు శుక్రవారం అయితే బాగుండనిపిస్తుంది. ఇక ఈ కార్‌లోనే మేమైతే గ్రౌండ్‌కెళ్తాము. ఆ కారు మా టీమ్ ప్లేయర్ అన్నది. ఇంకా ఇలా స్టార్ట్ అయిపోయాం. ఇలా పొద్దున్నే అమ్మవారి పాటలు వినండి మామ అంతా మంచి జరుగుతుంది. ఇలా అమ్మవారి పాటలు వింటున్న గ్రౌండ్‌కైతే వచ్చేసాం. ఏంట్రా బాబు అన్ని కరెంట్ పోల్‌లు ఉన్నాయి అనుకుంటున్నారా? ఇదే మా గ్రౌండ్. గ్రౌండ్‌కైతే వచ్చేసాం. గ్రౌండ్ చూస్తే నాలో ఎనర్జీ తన్నుకొని వచ్చేస్తుంది. ఇక్కడ కనిపించే బ్లాక్ టైగరే మా కెప్టెన్. ఇక లేట్ ఎందుకు ఆపోజిట్ టీమ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ అయితే ఎంచుకున్నారు. ఇక మా ఓపెనర్స్ అయితే బ్యాటింగ్‌కి అయితే వెళ్ళిపోయారు. మొదటి బాల్ వేస్తున్నాడు. కీపర్ క్యాచ్ ఇచ్చేసి సామాన్లు సర్దుకొని అయితే వచ్చేస్తున్నాడు. ఫస్ట్ బాలే మా కరంబాయ్ కీపర్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయిపోయాడు. ఇక నా వంతు సాయం చేయాలని సిద్ధమైపోయా. అంతా మంచి జరిగేలా చూడు సామే. ఫస్ట్ బాల్ ఎదుర్కోవడానికి అయితే సిద్ధంగా ఉన్నా. ఫస్ట్ బాల్ క్లీన్ బౌల్డ్. మా జీవితం 100 రన్లు మిస్ అయిపోయినాయి. మొత్తానికైతే ఈరోజు సక్సెస్ఫుల్ గా మ్యాచ్ ఓడిపోయినాం. ఏం ఓడిపోతే బాధపడాలనా? అందరం కలిసి ముషక్కలు తిన్నామా? ఏం ఇంకో మ్యాచ్ లో గెలుస్తామా? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చింటే ఒక లైక్ కొట్టండి మామ. నెక్స్ట్ వీడియో అదిరిపోతుంది మామ. అందరూ వెయిట్ చేయండి. సరే ఉంటాను. బాయ్.